కొన్ని వాటిలో సీడ్ కూడా ఉండట్లేదండి. కొన్ని ఫ్రూట్లో సీడ్ కూడా ఉండట్లేదు. ఒకసారి చూడండి, దీన్ని మనం ఈ ఫ్రూట్ అండి జస్ట్ పక్కనే బనానాలా ఒలిచి తినేయచ్చండి. ఏం స్వీట్ ఉందని మామూలుగానే మామూలు స్వీట్ కాదండి అసలు. ఎందుకంటే పంచదార మనం తేనె కలిపి తింటే ఎలా ఉంటుంది అలా ఉందండి. చాలా బాగుంది ఇది. చూసారుగా, గోల్డెన్ పప్పాయ అండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఐస్ క్యూబ్లో తినొచ్చు. లేదంటే జస్ట్ మనం కోసేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత అండి చెట్టుని పింక్ వచ్చిన తర్వాతే కలర్ వచ్చిన తర్వాత కొయ్యాలండి. లేదనుకోండి ఇది బూసి వచ్చేస్తుందండి పింక్ రాకుండా కోస్తే. చెట్టుని పింక్ వచ్చిన తర్వాత కోసుకుని జార్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఫ్రూట్. చాలా బాగుందండి. కొన్ని వాటిలో సీడ్స్ ఉండలేదు. మళ్ళీ సీడ్ ఉండట్లేదు అంటే సీడ్ లేకుండా మీరు పప్పాయి తయారు చేస్తున్నారంటారు మళ్ళీ నన్ను. సో వాస్తవంగా ఇలా ఉందని గోల్డెన్ పప్పాయి. ఇవి కొన్ని ప్లాంట్స్ తయారు చేసామండి. చూసారు ఎంత బాగుందో ఫ్రూటింగ్ అండ్ కాపు కూడా ఎంత బాగా వచ్చిందో. మంచి బ్యూటిఫికేషన్ అండి. చాలా బాగుంటుంది. ఇలాంటి రేర్ వెరైటీస్ అన్నీ కూడా చూడాలంటే మన కడేపల్లి వెంకరాజు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి కొత్త విషయాల గురించి. థ్యాంక్ యూ.